ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని మనకిచ్చారు. ఈ దినము కొరకు దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం. యెషయా గ్రంథంలోనే 54వ అధ్యాయంలో ఒక మాటను చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 54, 13వ వచనము. మహా ఉద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మళ్ళీ చదువుకుందాం. మహా ఉద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధుడు, ప్రేంగలి తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యం విరిచి మాకు వడ్డించి మహిమ పొందమని, నీ స్వరం వినిపించమని, నీ దాసుని స్వరం బోరుగా తీసుకొని ప్రభువా మాతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మరి దేవుడు తన పిల్లల పట్ల దేవుడు చేసే కార్యాలు, దేవుడు చూపించే వాత్సల్యము, దేవుడు చూపించే ప్రేమ ఎంత గొప్పదో మనము యెషయా గ్రంథములో ధ్యానం చేస్తూ వచ్చాము. ఎంత తన పిల్లల పట్ల జాలి కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఈరోజు కూడా యెషయా గ్రంథములో దేవుడు తన పిల్లలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటయ్యా అని మనము మనసు పెట్టి లేఖనం మీద మనస్సు కేంద్రీకరించి మనం ఆలోచిస్తే అక్కడ నేను కోపపడ్డాను కానీ మహా ఉద్రేకంతో నీ మీద కోపం వచ్చింది నువ్వు చేస్తున్న పనులకు, కానీ నిన్ను చూసి నేను జాలిపడ్డాను, వాత్సల్యం చూపాను. ఒక తండ్రి ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే కుమారుణ్ణి బాగా కొడతాడు. కొట్టిన వెంటనే ఆ బిడ్డ ఏడుస్తుంటే ఆ రోజు డబల్ ఆశీర్వాదం వస్తుంది. ఏమిటా డబల్ ఆశీర్వాదం తెలుసా? నవ్వుతూ అడిగితే ఒక్క బిస్కెట్ కొనమంటే కొనలేదు. ఆ రోజు ఆ ఏడుపును చూసి 2 బిస్కెట్ ప్యాకెట్లు, సాయంత్రం నూడిల్స్ ఆ తండ్రి ఆ బిడ్డకు తెప్పించాడు. ఎవరు? లోక సంబంధమైనటువంటి తండ్రి. ఎందుకు? అయ్యో, నా కుమారుని నేను కొట్టాను, నా కుమారుని అనవసరంగా నా కుమారుని మీద కోపడ్డాను అని తండ్రి జాలిపడి వాత్సల్యము చూపి తన దగ్గరున్న డబ్బులతో కుమారునికి కావలసినవి ఎక్కువగా కొనిపెట్టాడు. అంటే ప్రేమగా నవ్వుతూ సంతోషంగా ఉన్నప్పుడు ఏయో మాటలు చెప్పి తప్పించుకున్నాడు. అవి కొనకూడదు, ఇది తినకూడదు, ఇప్పుడు డబ్బులు లేవు, ఎలాగా అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే కొట్టిన తర్వాత ఆ తండ్రి ఏం చేసి తెలుసా? ఆ బిడ్డ ఏడుపును చూసి ఏమండి నిమిషంలో మార్పు చెంది తన డబ్బులు హెచ్చించి ఆ బిడ్డకి ఏది ఇష్టమో అది, ఒకప్పుడు 1 అడిగితే 2 తీసుకొచ్చాడు, ఇంకోటి 3వది కూడా వేరేది ఐటెం తెచ్చి ఆ బిడ్డకి ఇచ్చినట్లు దేవుడు తన బిడ్డల పట్ల కార్యాలు చేస్తున్నాడు. మహా ఉద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. ఒక్క నిమిషమే
నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. ఆ తర్వాత ఏం జరిగిందంటే నిత్యమైన కృపతో, ఏ కృప అంట? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అక్కడ రాయబడింది. ఆ పైన ఏముంది? 7వ వచనంలో, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నిమిషమే కోపం వచ్చింది, ఒక నిమిషమే కోపం పెట్టుకున్నాడు, ఒక నిమిషమే దూరం చేసుకున్నాడు, విసర్జించాడు. వెంటనే ఏం చేశాడంటే నిత్యమైన కృపతో వాత్సల్యముతో ఏం చేశాడు తెలుసా? ఆదరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఆ కింద 9వ వచనం చూస్తే, నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేదును, జలములు భూమి మీదికి ఇకను పొర్లు, జలములు భూమి మీదికి ఇక పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపము పడనని నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జలప్రళయం జరిగినటువంటి కాలాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని, ఏమండి, ఆనాడు నోవాహు మీద కోప్పడ్డాను, ఆ కోప్పడినటువంటి కోపము ఇక నీ మీద కోపపడను. ఆ రోజు నోవాహు కాలంలో ఏ ఒట్టు పెట్టుకున్నానో అది ఇప్పుడు నీ మీద పెట్టుకుంటున్నాను అని నీకును నాకును ఆయన ఏం చేస్తుంది తెలుసా? వాగ్దానం చేస్తున్నాడు, భరోసిస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. భయపడకము, నువ్వు ముందుకు సాగుము, ఇదిగో నా పని నువ్వు చేయము, నీ పని నేను చేస్తాను అని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు మరి తన బిడ్డలకు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2వ వచనంలో చూస్తే ఏమని చెబుతున్నాడు చూడండి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలములను తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. ఏమంటాడంటే నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ మేకులను దిగగొట్టుము. ఏమిటి అది అంటే నీ పనిని త్వరగా ముందుకు తీసుకెళ్ళము, నీ పనిని సాగించుము, నీ మేకులు దిగొట్టుము, నీ యొక్క గుడారము ఎక్కడున్నది అక్కడ ఉండకుండా విశాలపరచుము అని దేవుడు సెలవిస్తున్నాడు అని అక్కడ రాయబడినటువంటి మాట. ఇంకా నాకు బాధలున్నాయి, కష్టాలున్నాయి, నిట్టూర్పులున్నాయి, వేదనలున్నాయి, నేను చేయలేనులే అనకు. లేదంటే నాకు ఇంతే చాలు, దేవుడు ఇంతే ఇచ్చాడనుక నీ గుడారమును విశాలపరచు, నువ్వు నివాసం చేస్తున్న స్థలాన్ని విశాలపరచు, నీ సువార్త పరిమాణాన్ని విశాలపరచు, నీ ఆత్మీయ జీవితాన్ని విశాలపరచు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీ ప్రార్థన జీవితం సువార్త ప్రకటించే విషయం, ఏమండి, కరపత్రాలు ఇచ్చే విషయంలో, ఏమండి, అనేకులతో ప్రేమగా పలకరించే విషయంలో నీవు ఏం చేయాలి తెలుసా? విస్తరించాలి, విశాలపరచుము. పైన మొదటి వచనంలో పై లైన్లో యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే నీ గుడారపు స్థలములను విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము.
నీ త్రాళ్ళను పొడుగు చేయము, నీ త్రాళ్ళను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నీవు చేయాలి. నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు ఒకవేళ ఏ విషయంలో కోపపడినా ఆయన చెబుతున్న మాట ఏంటి తెలుసా? మహా ఉద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ సెలవిచ్చేది ఎవరు? నిన్ను విమోచించినటువంటి దేవుడు. అందుకే ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు అంటాడు. మన విమోచకుడు సజీవుడు, మన దేవుడు సజీవుడు. అందుకే నన్ను విమోచించి పరిశుద్ధపరిచి దేవుని సేవ కొరకు వాడుకుంటున్నాడు అనేది మర్చిపోకూడదు. నీవు ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకొని దేవునిలో ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థిద్దామా? పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యము ప్రభువా, ఇతబడిన వాక్యాన్ని నాయనా మీరు ఆశీర్వదించి ఫలింపచేసి నీ బిడ్డలు నీ వాక్య సారాంశాన్ని గ్రహించి ధైర్యం తెచ్చుకొని ఆత్మీయ స్థితిలోను అయ్యా అన్ని విషయంలో వర్ధిల్లటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మూలు దీవించును గాక. ఆమేన్.